మహారాష్ట్ర ప్రజలు అందించిన సీఎం అభ్యర్థిత్వంపై సమాలోచనలు మాత్రం తప్పడం లేదు. సీన్ ఢిల్లీకి మారింది. మహాయుతి కూటమికి ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం అడుగులు వెనక్కి పడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో ఇవాళ ముంబైలో జరగాల్సిన ఎన్డీఏ కూటమి కీలక సమావేశం రద్దయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సతారాలోని తన గ్రామానికి వెళ్లడంతో ఈ భేటీ రద్దయింది. ఇక సీఎం పీఠంపై అవగాహన వచ్చిందంటూనే ఎవరి పాలిటిక్స్ వాళ్ళు చేసేస్తున్నారు. ముఖ్యమంత్రి సమావేశానికి షిండే వెళ్లకపోవడానికి అసంతృప్తే కారణమన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక కూటమిలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ కొన్ని మంత్రి పదవుల కేటాయింపుల విషయంలో మిత్రపక్షాల మధ్య ఇంకా స్పష్టత రానట్లు సమాచారం. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, షిండేలు డిప్యూటీ సీఎంలుగా పదవులు చేపట్టడం దాదాపు ఖరారైనట్టుగానే కనిపిస్తోంది. కానీ షిండే డిప్యూటీ పదవిపై సంతృప్తి చెందకపోవడంతోనే నేటి ఢిల్లీ మీటింగ్ రద్దయిందన్న చర్చ కొనసాగుతోంది. గురువారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన అనంతరం షిండే మాట్లాడుతూ చర్చలు సానుకూలంగా జరిగినట్టుగా తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తాను అడ్డం కానని, ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన విలేకరులతో అన్నారు. కేబినెట్లో పదవుల పంపకం, శాఖలు, చట్టబద్ధమైన బోర్డులు, కార్పొరేషన్ల పంపిణీ, కేంద్ర ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపీలకు ఎక్కువగా కేటాయించాలనే ప్రతిపాదనలపై కూడా సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి శివసేన కీలక నేతలు షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి తగదంటూ మాట్లాడడంతో మరొకసారి చర్చ బయటకు వచ్చింది. అత్యధిక సీట్లు సాధించిన బీజేపీకి 22, శివసేన, ఎన్సీపీకి 21 పోర్ట్ఫోలియోలు దక్కాయంటూ ప్రచారం సాగుతోంది. కీలక హోంశాఖపై ఇంకా క్లారిటీ రాలేదు. డిసెంబర్ 2న ప్రమాణ స్వీకారం ఉంటుందంటూనే ఎన్నో అనుమానాలు, అలకలు మహారాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి పార్టీలైన బీజేపీ 132 సీట్లను కైవసం చేసుకోగా శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు దక్కించుకున్నాయి.